పెట్టుబడుల కోసమంటూ జపాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అప్పుల వేట మొదలుపెట్టారు. మెట్రో రైల్ రెండో దశ, మూసీ పునర్జీవనం, రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం దాదాపు 11,000 కోట్ల అప్పులు ఇవ్వాలని జపాన్ ఏజెన్సీ జైకాను కోరారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే భారీగా అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జపాన్లోనూ అప్పుల కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా అక్కడికి వెళ్లాక అప్పుల వేట మొదలుపెట్టారు. తెలంగాణ రైజింగ్ కు 11,693 కోట్ల రుణం కావాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులను కోరారు. సీఎంతో పాటు పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహై హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ నిర్మించనున్న రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని సీఎం వారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే వ్యయంలో 48% అంటే 11,693 కోట్లను రుణంగా ఇవ్వాలని కోరారు. మెట్రో రైలుతో పాటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు, ఫ్యూచర్ సిటీకి, కొత్త రేడియల్ రోడ్లకు కూడా నిధులు సమకూర్చాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి షోహై హరా స్పందిస్తూ మెట్రో రైల్ విస్తరణతో పాటు అర్హతలు ఉన్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే 1,53,359 కోట్లు అప్పులు చేసింది. ఇటీవల కంచె గచ్చిబౌలిలోని భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం పొందింది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాల్లోని వృక్షాలను ధ్వంసం చేసింది. అయితే హెచ్సియు విద్యార్థులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మామిడిపల్లిలోని 450 ఎకరాలను అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన సందర్భంగానూ అప్పుల కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. స్వల్ప కాలంలోనే భారీగా అప్పులు చేసిన రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా కట్టకపోగా రన్నింగ్ ప్రాజెక్టులను సైతం ఎండబెడుతున్నదనే విమర్శలను ఎదుర్కొంటోంది. కనీసం రైతు భరోసా నిధులు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎగనామం పెడుతుందన్న అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతోంది.